మొన్న సలీం గారు మాట్లాడినారు. మా సాయి ప్రెసిడెంట్ గారికి కాషాయం బట్టలు ఇస్తామని సన్నాసులో దిగాను కలిసి అంటున్నాడు ఆయన. మళ్ళా సలీము ఎర్రబాడుగాడ అక్కడ న్యాయం చేసినాడా ఆ పాపకి? ఇంతవరకు 2 నెలలు అయినా కూడా న్యాయం చేయలేదు. సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ పాపకి న్యాయం చేయని కలిసి ఒక్కరోజు కానీ చెప్పలేదు. ఉదయం లేస్తే సాయి ప్రెసిడెంట్ గారిని తలుస్తూనే ఉంటాడు. ఆయన భూస్వాములే, అప్పటికిప్పుడు భూస్వాములే. ఆయన బట్టలు చాలా తొడగొట్టినారు సాయి ప్రసాద్ రెడ్డి గారు. పార్థసారథి గెలిస్తే నేను సన్యాసం తీసుకుంటానని. సాయి ప్రసాద్ రెడ్డి గారు, మీరు జమీందార్కి కుటుంబంని ఉంచిన వ్యక్తి, మీరు మాట ఇస్తే మాట తప్పరని ఆదోన్లో మంచి టాక్ ఉంది. మరి ఆ మాట పొగడిపోతా ఉంది. మీరు జల్దీ సన్యాసం ఎప్పుడు తీసుకుంటారు చెప్పండి, నేను రెడీ ఉన్నాను. మీకు కలసము, మీ కాళేశం బట్టలు మొత్తం తీసుకొని రెడీ ఉన్నాను. ఎప్పుడు రండి, మీరు ఎప్పుడు సన్యాసం తీసుకునేది? మాట తప్పద్దండి. మరి మీరు జమీందార్ వంశంకి మాట పోతుంది అని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. గెలిచినారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు అందరూ గెలిచినారు కాబట్టి ఇప్పుడు ఈయన ప్రజల్లోన పోయి మంచి చెడ్డ అన్నీ తెలుసుకొని ఆయన సాయి ప్రెసిడెంట్ గారు బట్టలు చాలా ఉన్నాయి, ఖద్దరు బట్టలన్నీ. ఆ బట్టలు వేసుకుని ఇంకా తిరిగాను. ఆయన బట్టలు కానీ లేవు, ఆ కాసాయి బట్టలు ఆయనకి ఇచ్చే పని లేదు. ఆయన భూస్వాములు, ఆయనకి తిండికి లేదా, డబ్బులు లేవా, ఆస్తులు లేవా? పెద్ద ఆయన గౌరవించేది నేర్చుకోవాలి. నీకు ఆయన తప్పితే ఇంక ఎవరు ప్రెస్ మీట్ ఇచ్చేయలేదు. అసలు నీకు హోదా ఏమి ఇచ్చినారు? నీకు అసలు హోదా ఏముంది? ఏమైనా హోదా ఇచ్చినారా? అసలు హోదా లేదు, ఏం లేదు. నువ్వు ఖాళీ ప్రెస్ మీట్ పెట్టుకంటే అయిపోతున్నావు. నీకు ఆయాసం వస్తుంది. సలీం ఖబర్దార్, పెద్ద ఆయన గౌరవించేది నేర్చుకోను. ఉదయం లేస్తే నీవే ఇస్తున్నావు ప్రెస్ మీట్లో. కానీ రాజకీయం ఓడిపోయినాం కానీ లేదని లేదు. ప్రజల గుండెల్లోన మన జగన్ సీఎం, మన జగన్ సారు, మన సాయి ప్రెసిడెంట్ గారు ప్రతి గుండెల్లోన ఇక్కడ నాటుకోపోయింది. ఓడిపోయినామని కలిసి సైలెంట్గానే ఉన్నాం. ప్రతి ఒక్కరు గుండెల్లోన, ప్రతి ఒక్క విలేజ్లో, ప్రతి ఒక్క జిల్లాలో, మన రాష్ట్రంలోన, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా జగన్ అన్నే అంటున్నారు. ఇప్పుడు 2 నెలలైంది మీరు గెలిచి. ప్రజల్లోన చైతన్యం తెచ్చుకోండి, మంచి చెడ్డ అనేది తెలుసుకోండి. కొట్టేది తిట్టేది ఇలాంటివి చేయొద్దండి దయచేసి. నోటికి వచ్చినట్లు ఏదంటే ఏదైనా మాట్లాడద్దు. పెద్ద చిన్నది గౌరవించే నేర్చుకో. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావో అసలు నీ గురించి నాకు అన్నీ తెలుసు, కానీ అవన్నీ చెప్పరాదు నేను. సలీం, ఏదో నువ్వు బాగున్నావు అంతవరకే. ఆయన అంత స్థాయి నీది లేదు. పెద్ద వాళ్ళే ఎక్కడున్నారో ఏం కొత్త తెలియదు. ఆయన అంత స్థాయి నీకు ఉందే? అసలు అనొద్దు సలీం, ఖబర్దార్. నీకు ఇంతకుముందే 2 సార్లు ప్రెస్ మీట్ ఇచ్చా, 2 సార్లు, ఇది 3వసారి. కానీ ఎక్కడ ఉండాలో అక్కడే ఉండు, ఏది మాట్లాడాలో అదే మాట్లాడు. ఏం సలీం?